హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గిరి నాగేష్. మీరు చూస్తున్నారు ఎస్వి ఫుట్బాల్ తెలుగు. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే మాగాయ నిల్వ పచ్చడి. ఈ రెసిపీని మా స్టైల్లో మా పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఎక్కువ రోజులు అనేది నిల్వ అనేది ఉంటుంది. ముందుగా ఒక 10 మీడియం సైజున పుల్లటి మామిడికాయలను తీసుకొని బాగా తుడిచి కడిగి ఆరబెట్టిన తర్వాత ఇలా పైన లేయర్ అంతా తీసేసుకొని ఈ విధంగా తీసుకున్న తర్వాత సన్నగా పొడుగ్గా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 150 గ్రామ్స్ కల్లుప్పు లేదా సాల్ట్ని అయితే వేసుకుని బాగా ముక్క పట్టుకునేంత వరకు కలుపుకొని ఈ విధంగా కలిసిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి లేదా గాజు జాడీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 3 రోజుల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మాగాయ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది, ముక్క అనేది బాగా ఊరుతుంది. 3 రోజుల తర్వాత ఒక క్లాత్లోకి అయితే ఈ విధంగా ఊరబెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఉండలాగా టైట్గా బాగా కట్టేసుకోవాలి. కట్టేసుకున్న తర్వాత ఇలా బేసిన్ మీదలోకి ఆ మామిడికాయ ముక్కలన్నింటినీ పెట్టుకుని మామిడికాయ ముక్కల మీద ఏదైనా బరువు పెట్టి ఇందులో ఊటనంతా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక 3 రోజుల పాటు బాగా ఎండలో ఈ మామిడికాయ ముక్కలన్నిటిని ఎండబెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత ఈ విధంగా ముక్కలు అనేది ఎండిపోయి బాగా ఇలా గట్టిగా ఎండిన తర్వాత పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపునైతే రెడీ చేసుకోవాలి. ముందుగా కడాయిని అయితే పెట్టుకుని అందులో ఒక 125 ml ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 30 గ్రామ్స్ ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత అందులోనే ఒక 100 గ్రామ్స్ వెల్లుల్లి రుబ్బను కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 50 నుంచి 60 గ్రామ్స్ ఎండుమిరపకాయలను వేసుకొని మొత్తం అంతా వేగించుకొని 1 నిమిషం పాటు మొత్తం చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు మనకి ముందులో వచ్చిన మామిడికాయ ముక్కల నుంచి ఊటంతా ఒక బేసన్లోకి లేదా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి ఒక 125 గ్రామ్స్ కారం అయితే వేసుకొని ఒక 40 గ్రామ్స్ ఆవాల పొడి, 40 గ్రామ్స్ మెంతి పొడిని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని ఇందులో వేసుకుని మామిడికాయ ముక్కలకు మొత్తం అంతా ఈ గ్రేవీ అంతా పట్టుకునేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న పోపునంతా ట్రాన్స్ఫర్ చేసుకొని 1 నిమిషం పాటు మళ్ళీ బాగా కలుపుకొని మొత్తం కలిసి ముక్కకంతా పట్టుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ గిన్నెలోకి లేదా డబ్బాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకరోజు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక రోజు తర్వాత ఈ విధంగా మొత్తం అంతా ఆయిల్ సపరేట్ ఇలా ఊరిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి లేదా సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మాగాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.